సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. చెన్నయ్య, ఇవాళ ఏ వారం? శుక్రవారం. అది రేపు. ఈ రోజు బుధవారం. నేను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాను. మీరు ఏది మర్చిపోయినా లక్ష్మీవారం మాత్రం మర్చిపోవట్లేదు. మర్చిపోను. నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను. అయ్యగారు, తమరొక్కరే ప్రతి లక్ష్మీవారం ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్తారంటగా? నేనేం లేదు, మన గుమస్తా అన్నాడు. తామరు వెళ్ళటం మన చెన్నయ్య కూడా ఇష్టం లేదంటగా? నేనేం లేదు, మన నాగమనంది. ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంటూ వెళ్తారంటగా? నేనేం లేదు, మన అన్నవరం అన్నాడు. తమరు వెళ్ళేది రాజమండ్రి అంటగా? ఎరా, ఎవరేమన్నారని నేను నిన్ను అడిగానా? ఇదిగో, ఇక మీదట ఏదైనా నిన్ను అడిగితేనే నువ్వు నాకు చెప్పాలి. అయ్యా, ఇక మీదట ఎవరైనా సరే అడగకుండా నేనేది చెప్పను. ఏంట్రా చంపెంత చేయించుకున్నావు? అక్కడ కొట్టింది ఇక్కడ ఎదిరిందండి. హలో, అయ్యో ఏమండి, అమెరికా నుండి ఫోను. అమెరికా నుంచా? నాకే ఉంటుంది. చిన్నమ్మాయి గారు మీరా? రేపు ఇక్కడికి వస్తున్నారా? బండి పంపిస్తామంటారా? అలాగే పంపిస్తానండి. అలాగేనండి. ఇట్రా. ఎక్కడికి వెళ్తున్నా? చెన్నయ్య గారికి చెప్పడానికి. నా గుబ్బ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా? ఎవరు అడగందే ఏది చెప్పకూడదు. దా. ఆయనకు నువ్వే. గోవిందయ్య, సీతారామ గారి 40,000 ఇవ్వమని చెప్పాను. పంపించేశానండి. అయ్యా, నువ్వు బండికేదో ఆయిల్ అండి. నిన్న కదా మార్చు. మన బండి గడిగడికి మార్చాలండి. మన బండి గడి మార్చాలండి. వీడు మాత్రం ఏ గడిలోనూ మారనండి. చిన్నయ్య, లక్ష్మీవారం నిన్నే పోయి తెలుసు. ఇంకా ఎందుకా కోపం? నాకేం కోపం లేదు. మరి ఎందుకు అలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావు, నేను బాగుండాలి కదా. ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చావు? ఇప్పుడు అమ్మాయి గారికి ఇష్టం చేయించానండి. అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సిల్ చేస్తున్నావా? అమెరికాలో ఇదే ముఖ్యమైనది. బందర్ లడ్డు అండి, మన ఇంట్లోనే చేయించాను. ఇప్పుడు అసలు ఇవన్నీ ఎవరైనా చేయించమంట? అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి. అలా వాగకూడదని జాగ్రత్తగా ఉన్నాను. చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమరు అడిగేదాకా చెప్పలేదు. చూసారా? అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు. అవునండి, ఫోన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నిన్న ఉదయం. ఏం చెప్పారా? ఇక్కడికి వస్తానంటే చెప్పారు. ఆ సంగతి ఇప్పుడే చెప్పడం. అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నా గోపాలకు కొట్టారు. జ్ఞాపకం లేదా? అది సరేనయ్యా, ఎప్పుడు వస్తున్నారు? ఈ రోజే. ఎందులో వస్తున్నారా? అయ్యగారు అడగమని లేదుగా. ఏమండి, బండి కూడా పంపమన్నారుగా? అవునవును, బండి కూడా పంపమన్నారు. ఎక్కడ పంపమన్నారా? అయ్యగారు అడగమని లేదుగా. చెప్పినా కొడతారు, చెప్పకపోయినా కొడతారు. అమ్మాయి ఢిల్లీకి వచ్చి విమానంలో కదా వైజాగ్. అవునండి. వైజాగ్ ఎయిర్పోర్ట్ కార్ తీసుకెళ్ళి. ఒకవేళ అమ్మాయి విమానంలో కాకుండా రైలు వస్తే? గోవిందే, వైజాగ్ స్టేషన్ ఒక కార్ తీసుకెళ్ళి. అలాగేనండి. వైజాగ్ లో దిక్కుండా మనకు దగ్గర అనకాపల్లిలో దిగితే? ఒకవేళ అమ్మాయి గారు తుల్లో దిగితే? అక్కడ ఎవరు లేరు. ఒకవేళ అమ్మాయి బస్సులో వస్తే? విదేశాల్లో చదువుకున్న అమ్మాయి బస్సులో ఎందుకు వస్తండి? మన దేశాన్ని చూసి చాలా రోజులు అయిపోయింది కదా. ఒకవేళ సరదాగా బస్సులో వస్తే? వైజాగ్ బస్ స్టాండ్ ఒకటి. ఏమండి, వైజాగ్ లోనే దిగుతున్న నమ్మకం ఏంటి? అనకాపల్లి బస్ స్టాండ్ కోటి, తుని బస్ స్టాండ్ కోటి. రోడ్లో దిగితే అమ్మాయి వచ్చే లోపల గుడికెళ్ళి తన పేరుని అచ్చం చేయించేద్దాం బండి. అలాగే. ఉన్న బళ్ళని వెళ్ళిపోయాయండి. అదిగో అక్కడుంది చూడు బండి. గుర్రబండా? గుర్రబండి, వెళ్ళి తీసుకురా. మన బతుకు గుర్రబండి అయిపోయింది. అయ్యో, ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో, అనకాపల్లి నుంచి వస్తుందో, తుని నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో ఏం తెలియటండి. ఇన్ని చెప్తున్నారు, కూతురు అమెరికా నుండే వస్తున్న సంగతి వీళ్ళకి తెలిసిందా? అవును, మీకున్న తెలివితేటలకి మీరెప్పుడో పెర్మనెంట్ అయి ఉండాలి. నీకు తెలిసింది, వాళ్ళకి తెలియలేదే. దా
లచ్చలు లచ్చలు పెట్టి పెద్ద పెద్ద కార్లు కొన్నా ఇలా లకచిక్కు 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 అని ఈ బండిలో కూకుని వెళ్ళే సుఖం మాత్రం రాదురా. ఏంటంటే లగచిక్కు అని ఈ కుదుపులకి కడుపులో పేగులు బయటకు వస్తుంటాయి. ఈ లకచిక్కులు ఒంటికి ఎక్సైజ్ రా. ఎందుకు నవ్వుతున్నావు? ఎస్ సైజ్ కాదండి, ఎస్ సైజ్. అమ్మాయి అమెరికాలో చదువుకుంటుంది, నాకు 7 బీసీలు కూడా తెలియవు. చాలేవో, ఆ బండి పెట్రోల్ అయిపోతే ఆగిపోద్ది, ఈ బండి ఆగదు. ఆ బండి పంచర్ అయితే ఆగిపోద్ది, ఈ బండి ఆగదు. పంచరే ఆగిపోయింది పెద్దయ్యో. మన బండిలా ఉంది. లాగా కాదు, మన బండే. రే డ్రైవర్ మలిగా, ఏమైందిరా? చూస్తే తెలియలేదా? టైర్ పంచర్ అయింది. గ్యాస్ స్టవ్లు. ఇది ఎక్కడ పంపిన బండి? ఎయిర్పోర్ట్ కండి. అయ్య బాబోయ్, ఇవాళ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమాల్ డిమేల్ అయిపోవడానికి ఇది ఏమన్నా బాంబు పెట్టి. నీకు జోగులేయడం తెలుసు కానీ తొందరగా స్టెప్ని మార్చి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని తెలియదురా? రేపు వారం రోజుల క్రితమే పంచర్ అయిపోయిందండి. నిజంగానే? అవునండి. వారం క్రితమే పంచర్ అయిపోతే స్టెప్నీకి పంచర్ వేయించాలని నీకు తెలియదురా? నన్ను ఏం చేయమంటారండి? వారం రోజుల క్రితం ఇదే రోడ్లో వెళ్తుంటే ముందు టైర్ పంచర్ అయిపోయిందండి. టెబ్రీ వేసాలండి, తర్వాత టెబ్రీ పంచర్ అయిపోయిందండి, మళ్ళీ ముందు టైర్ వేసాలండి. రోడ్లు ఎలా గుంటే లేట్ చేయమంటారండి. పైగా కొయ్య ఎత్తుకొచ్చారు కొట్టాకి. కొయ్య ఎక్కడిరా? ఇది చెయ్యటండి, కొయ్యే. ఇదే చేతులు మోటార్ సౌండ్ అవుతుంది. రే చిన్నయ్య, మనూరికి టాక్సీ వేసుకొచ్చే మొనగాడేవడరా? ఆపండి చూద్దాం. అది వైజాగ్ ఎయిర్పోర్ట్ టాక్సీ అండి. ఎయిర్పోర్ట్ టాక్సీయా? ఇలా పారిపోతుండ్రా? బయటికి రండి. ఏమనుకుంటాను మీ మనసులో? కన్న కూతురు అమెరికాలో చదువుకుని 4 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తుంటే ఎయిర్పోర్ట్ కి కారు పంపించాలన్న జ్ఞానం కూడా లేదా మీకు? అక్షరాలు ఎర్రగా వస్తాయి పెద్దయ్యా, మరి కోపం ఎక్కువైపోయింది. అవునరా, పచ్చి పచ్చిగా తిడుతుంది. కారణం ఏడు బాగా తగిలించు. నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారికి క్షమాపణ అడుగు. అబ్బా ఏంటండి మీరంతా? అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే, అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు, మీరందరూ తెలుగులో మాట్లాడుతున్నారు. అది అమ్మాయి గారికి అర్థం కాక కోపంగా ఉన్నారు. ఎట్టాటప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడటానికి చదువుకోమని చెప్పాను. బుర్రకెక్కితేగా. నా బుర్రకేకేం కాదండి, నేను బళ్ళోకి వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు, అందుకే చదువుకోలే. ఉత్తినే అంటున్నాడు, బుర్రంతా బంకమట్టి. ఒట్టి మొద్దు, ఒట్టి మొద్దు. ఏం లేదండి, భోజనం చేసేప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు, అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా. చూసారా, అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి. రే చిన్నయ్య, బంగాళాదుంప కూర చాలా బాగుందిరా. ముందే తిని చూసానండి, బ్రహ్మాండంగా ఉంది, అదిరింది. బంగాళాదుంప కూర ఏంటా ఇలా ఉంది? చాలా దరిద్రంగా ఉందండి, నేను ముందే తిని చూశాను. అందరూ ఉప్పు లేదు, కారం లేదు. ఏం చేస్తాను మీరంతా? రుచి చూడకలా. బంగాళాదుంప కూర బాగుందంటే నువ్వు బాగుందన్నా, నే బాగులేదంటే నువ్వు బాగులేదంటావేంట్రా? నేను మీ కింద పని చేస్తున్నాను కానీ బంగాళాదుంప కింద పని చేయట్లేదు కదండి. నాకు నువ్వు తప్ప ఎవరున్నారమ్మా? ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి.
నాలుగేళ్లైందమ్మా నిన్ను చూసి. ఎలా ఉన్నావమ్మా? నీ పేరు మీద గుడికెళ్ళి పూజ చేయించుకొచ్చాను. ఇదిగో బొట్టు పెట్టు. ఎందుకు ఇలా నాటకాలు ఆడతావు? మీకు రావాల్సిందేదో నాన్నగారు పంచిచ్చేశారుగా, ఇంకెందుకు ఈ వేషాలు? మీ సంగతి తెలిసే నాన్నగారు మిమ్మల్ని దూరంగా వచ్చారు. మళ్ళీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తున్నా? సిగ్గులేదు? మర్యాదగా వెళ్ళిపో. నేనేం తప్పు చేశానమ్మా? నేను నాటకాలు ఆడుతున్నానమ్మా. అలా అందమ్మాది. నాన్నగారే నన్ను దూరంగా ఉంచారనుకుంటే నేనెత్తుకు పెంచిన నా చెల్లెలు కూడా నన్ను అసహించుకుంటోందమ్మా. క్షమించక్క. ఏంటమ్మా ఇది? నన్ను చూడాలన్న సంతోషంలో మేడ మీద నుంచి మనల్ని చూస్తున్న నాన్నని నువ్వు గమనించలేదక్క. అందుకే నేను అలా మాట్లాడాను. పర్వాలేదమ్మా, నీతో మాట్లాడితే నాన్నగారు కోపడతారని కాదక్క. నాన్నకు నీ మీద ఇంకా కోపం పెరుగుతుందేమన్న భయంతోనే అలా మాట్లాడాను. నాన్నకు నీ మీద నా కోపం పోవాలని, మళ్ళీ మనందరూ కలిసి ఉండాలని నేను రోజు ఆ దేవుని వేడుకుంటున్నాను. మన అమ్మతో కూడా చెప్పుకుంటున్నాను అక్క. బాధపడకమ్మా, త్వరలోనే ఒకటవుతాం. అరే ఏడుస్తామంటే కళ్ళు తుడుచుకో. అవును, మేమిద్దరం బావలం, అక్క కూతురు, నేను. ఓకే, ఇంతమంది ఉన్నాం కదా. అమెరికా నుంచి ఏమీ తీసుకురాలేదా? పోండి పెద్ద బావ, నేనే ఎవరికీ తెలియకుండా దొంగతనంగా ఇలాగే వచ్చేసాను. ఇంకెలా తీసుకురాగలను? నువ్వేం తీసుకురాకపోయినా పర్వాలేదు ప్రభా, నువ్వు బాగుంటే చాలు. తొందరగా ఇంటికి వెళ్ళిపో. అక్క, అమ్మవారి ప్రసాదం నువ్వే వద్దన్నావు కదా. రా. ఏ బాగున్నావా? బాగున్నాను. ఏం చదువుతున్నావు? ఏంట్రా పిల్లతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నావు? ఎంతైనా మన అక్క కూతురే కదా. అక్క కూతురని వరుస గుర్తు చేస్తున్నాడు. పిల్ల నచ్చిందా? పిల్ల నచ్చిందో లేదో, నీ సిగ్గు మాత్రం నచ్చిందిరా. ఏమైనా మన కుటుంబం. ఎలా ఉన్నావమ్మా? నీ పేరు మీద గుడికెళ్ళి పూజ చేయించుకొచ్చాను. ఇదిగో బొట్టు పెట్టు. ఎందుకు ఇలా నాటకాలు ఆడతావు? మీకు రావాల్సిందేదో నాన్నగారు పంచిచ్చేశారుగా, ఇంకెందుకు ఈ వేషాలు? మీ సంగతి తెలిసే నాన్నగారు మిమ్మల్ని దూరంగా వచ్చారు. మళ్ళీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తున్నా? సిగ్గులేదు? మర్యాదగా వెళ్ళిపో. నేనేం తప్పు చేశానమ్మా? నేను నాటకాలు ఆడుతున్నానమ్మా. అలా అందమ్మాది. నాన్నగారే నన్ను దూరంగా ఉంచారనుకుంటే నేనెత్తుకు పెంచిన నా చెల్లెలు కూడా నన్ను అసహించుకుంటోందమ్మా. నన్ను క్షమించక్క. ఏంటమ్మా ఇది? నన్ను చూడాలన్న సంతోషంలో మేడ మీద నుంచి మనల్ని చూస్తున్న నాన్నని నువ్వు గమనించలేదక్క. అందుకే నేను అలా మాట్లాడాను. పర్వాలేదమ్మా, నీతో మాట్లాడితే నాన్నగారు కోపడతారని కాదక్క. నాన్నకు నీ మీద ఇంకా కోపం పెరుగుతుందేమన్న భయంతోనే అలా మాట్లాడాను. నాన్నకు నీ మీద నా కోపం పోవాలని, మళ్ళీ మనందరూ కలిసి ఉండాలని నేను రోజు ఆ దేవుని వేడుకుంటున్నాను. మన అమ్మతో కూడా చెప్పుకుంటున్నాను అక్క. బాధపడకమ్మా, త్వరలోనే ఒకటవుతాం. అరే ఏడుస్తామంటే కళ్ళు తుడుచుకో. అవును, మేమిద్దరం బావలం, అక్క కూతురు, నేను. ఓకే,
ఇంతమంది ఉన్నాం కదా, అమెరికా నుంచి ఏమీ తీసుకురాలేదా? పోండి పెద్ద బావా, నేనే ఎవరికీ తెలియకుండా దొంగతనంగా ఇలాగే వచ్చేసాను. ఇంకెలా తీసుకురాగలను? నువ్వేం తీసుకురాకపోయినా పర్వాలేదు ప్రభా, నువ్వు బాగుంటే చాలు. తొందరగా ఇంటికి వెళ్ళిపో. అక్క, అమ్మవారి ప్రసాదం నువ్వే వద్దన్నావు కదా. రా. ఏ బాగున్నావా? బాగున్నాను. ఏం చదువుతున్నావు? ఏంట్రా పిల్లతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నావు? ఎంతైనా మన అక్క కూతురే కదా. అక్క కూతురు వరుస గుర్తు చేస్తున్నాడు. పిల్ల నచ్చిందా? పిల్ల నచ్చిందో లేదో, నీ సిగ్గు మాత్రం నచ్చిందిరా. ఏమైనా మన కుటుంబాలు కలవబోతున్నాయి, మన కుటుంబానికి ఆస్తి రాబోతుంది. మన కుటుంబానికి కాదు, మా కుటుంబానికి. రారా. ఏనాడు మేము ఆస్తులు సంపాదించుకున్నాం గనక మా జీవితాంతం మీకు సేవ చేయడానికే సరిపోయింది. 50 కాదు 100. నాకు కూడా తెలుసు. అది వచ్చేసావా? అది నా కూడా మజాక. చిన్నయ్య, ఆవిడ నీ నాన్నమే కదూ? ముసల్దా మా నాయనమ్మా, అసలు తను ఎవరో నాకు తెలియదు. ఏం కాదు, నేను చిన్నప్పుడు చూశానుగా, తను మీ నాన్నమే. చూడు మగరాయిలా కూర్చుని ఎలా పందాలు కాస్తుందో, నాయనమ్మని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. ఇందులో తప్పే ఉంది? అసలు పందెం కాయడానికి ఆడమగ తేడా ఉంది. ఇదే ఫారిన్ లో అయితే అందరూ కాస్తారు. అది ఎవరయ్యా అది? తప్పమంటుంది. చిన్న బాబా నువ్వా? అయ్యా అయ్యా కాదండి, యా అనాలి. అసలు ఏంటి వేషం? పెట్టాలి దొర, అదే పట్నం దొర. అది కాదు ప్రభా, అది నువ్వు విదేశాల్లో చదువుకొచ్చావు కదా, ఇది పల్లెటూరు. ఇక్కడ నీ టేస్ట్ తగినట్టు ఉండాలి కదా, అందుకే ఇలా. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఆ పింక్ షర్టు, పర్పుల్ సూటు, పింక్ మేకప్. ఓ పని ఇచ్చిన బావా, రోజ్ కలర్ పీస్ మిఠాయి కొనుక్కొని చేతిలో పట్టుకున్నావు అనుకో, ఇంకా సూపర్ గా ఉంటుంది. ఎవరితో వచ్చిందయ్యా? అవునమ్ముడు, చాలా సూపర్ గా ఉంటది. టై గట్టిగా పీంచుకోకు, ఊపిరాడదు. రాజనయ్య, ఓ పనోడికి ఇచ్చిన మర్యాద కూడా సొంత మావయ్యకి ఇవ్వలేదు తెలుసండి. అందుకనే కదా మీరు నన్ను కూడా పెట్టుకుంది. మీ పౌరుషం నా దగ్గర చూపించగలరు కానీ అక్కడ చూపించగలరా? అక్కడ కూడా చూపిస్తాను. భద్రాచలం, ఆ ముసలిదాన్ని చూసావా? ఎంత ధైర్యంగా పందాలు కాస్తుందో. అవునండి, ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయి, పందాలు కాస్తుంది. అవును, ఊళ్ళో ఎంతో మంది ఆడాళ్ళ దగ్గర డబ్బులున్నాయి. వాళ్ళందరూ ఇలాగే జోదం ఆడుతున్నారా? రౌడీ దానిలాగా. సిగ్గులేదు. సిగ్గెందుకండి, ఓసీలో డబ్బు వస్తుంది, ఆడుతుంది. ఓసీగా సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందిరా? మా అక్కింట్లోంచి దోచుకొచ్చింది. మరేనండి, నౌకర్లకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? మాలాంటోళ్ళు మీలాంటోళ్ళు దానం చేస్తే తప్ప. మనం ఎక్కడ బిచ్చమేస్తున్నావురా? అనుభవించాల్సిన మమ్మల్ని బయటకు గెంటేసి వాళ్లే మేస్తున్నారు. మంచి మాట అన్నారు. ఏం మాయం చేశారో మంత్రం పెట్టారో ఈ మానవుడు ఆ మోసల్ది. వీళ్ళనని ఏం లాభం రా? అసలు మా బావకు బుద్ధి లేదు. అలా చూస్తా ఉంటామా? నన్ను కాదు మీ నాన్నే అంటుంటా. మా బావ సన్నాసి కనుకనే ఇట్లాంటి అడ్డమైన కుక్కల్ని ఇంట్లో పెట్టుకుని సొమ్మంతా నాశనం చేస్తున్నాడు. ఎవడ్రా బుద్ధి లేనోడు, ఎవడ్రా సన్నాసి? ఏంటి మీరు నేను చూసుకుంటాను. ఇప్పుడు మీ నాయనమ్మనంటే నీ కోపం రాలేదు కానీ వాళ్ళ భావన అతను అనుకున్నాడు. మీకేంటి మధ్య కోపం? ఆగరా, నా బావని నేను తిడతాను. తను బుద్ధి లేనోడే, సిగ్గు లేనోడే. కన్న కూతుర్ని బయటికి తరిమేసి ఊళ్ళో అందరినీ మేపుతున్నా. ఎదవ
ఏంటి పరుగు పోయిందని బాధపడుతున్నావు? నిన్న ఊళ్ళో వాళ్ళు అడ్డు రాకుంటే వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టుండేవాడిని. అవునవును. ఏంటి? అవును. ఎలా? అవునన్నాను. నీ స్టైల్ బాగలేదే. అవుననేగా అన్నాను. అయ్యా వీడేదో తన్నులు తిని వచ్చినట్టుగా ఉంది నువ్వు చెప్పేది. అవును. ఏంటి? అది మొదట అడిగిన దానికి. తర్వాత? అవునవును. ఇప్పుడు? అవును. రేయ్ అయ్యా 20 ఏళ్లుగా నేను మేపుతున్నా. అవును. అందుకు మమ్మల్ని మేమే చెప్పుతో కొట్టుకోవాలి. అవును. నో అండి. టిఫిన్ చేసి బయటికి వెళ్ళారు కదా? అవును. అయితే ఇప్పుడు వస్తున్నారు కదా? అవును. చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నావా? అవును. అవును. ఇందులో ఏమని కరెక్ట్? కోడి పందాలని తన పేరు సరిగొట్టుకోమనండి. అసలు మీ పేరు సరిగొడుతుంది. సర్లే, ఊళ్ళో ఎవడో ఏదో కొవ్వెక్కి వాడితే అది నిజం అవుతాయి. నా నాయన నా బంగారం కాదు, నువ్వంటే నాకు ఎంత ప్రేమ. తెలీదయ్యా. వంగరా. నేను ఎదుగుతాయ్యా, ఇక నేను ఎప్పుడు కోడి పందాలాడను. ఎవరా? ఎవరా? రేయ్, దాని సంగతి నీకు తెలీదు. ఒక్కసారి ఒట్టేసిందంటే ఒట్టే. ఇక కోడి పందాల పక్కకి వెళ్ళదంటే వెళ్ళదంతే. కానీ బయట 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 20 రూపాయలు. ఏరా. బయట 20. ఏరా. డబ్బు కావాలా? తీసుకో. వద్దా? అయితే అవి కూడా ఇవ్వవే. నా డబ్బులు పందాలు కాయని చెప్పి ఏంటి నువ్వు ఇక్కడ చేసే పని? ఇవ్వ. నీ కోడితే ఎక్కడికి వెళ్తావే నువ్వు? తయారయ్యో. ఇంట్లో పని ఎక్కువైందేంటి? అవును మాస్టర్. మాస్టర్ ఈ పిల్ల మరి బావగారు బాగున్నారా? బావుగారే గొప్ప మరలు దొరికింది నాకు. థ్యాంక్స్ అండి. అయ్యి బాబా ఇంగ్లీష్ పీస్ బేకాం అగ్రికల్చర్. అరే బస్ ఎలా పొద్దుకి రావడం మళ్ళీ పైగా సరసాలు వీళ్ళకి. కదులు కదులు. అబ్బా ఆ స్టైల్ చూడవే, మళ్ళీ మళ్ళీ చూడాలనుంది. అవునే. నోర్మి అండి, ఆయన అసలే హిట్లరు. అమ్మాయి గారు ఈ కొంగ ఉంది చూడండి. ఇక్కడి నుంచి అది కదుగో ఆ కొంగ దాకా. ఆ కొంగ ఎగిరిపోయిందిరా. ఆ ఎగిరితే ఎగిరింది రావా, అది ఎక్కడ వాళ్ళతో అక్కడ దాకా మన పొలం. మరి కొంగ అది మంద కాదండి. అది కూడా మందేనా. ఇదిగో అమ్మాయి గారు అది కదుగో డ్యామ్ ఉంది చూడండి.